రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో రైతు బలం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. నోటిఫికేషన్ మీరు నొక్కగానే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా. సో అందుకు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం గడ్డి తినే పిల్లలు ఏ విధంగా రేట్లు ఉన్నాయో మీకు చూపిస్తానండి. అంటే అన్ని సంతలలో మీకు పిల్లలు అయితే దొరకవు. చాలా కదిరిలో ఎవరికైనా 50 కావాలన్నా 100 కావాలన్నా కూడా దొరుకుతాయి. అన్ని పిల్లలు అయితే వస్తాయన్నమాట చిన్నవి. సో ఒకసారి రేట్లు ఒక్కొక్కరి దగ్గర ఎట్లా చెప్తున్నారు, పొట్టి పిల్లలు ఎట్లా చెప్తున్నారు, నెల్లుగుడి పిల్లలు ఎట్లా చెప్తున్నారు, మేకలు ఎట్లా చెప్తున్నారు, పూతి పిల్లలు ఎట్లా చెప్తున్నారు మొత్తం కూడా చూపిస్తాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ పిల్లలు ఎక్కడ పెడతారంటే మన కదిరి సంతలో అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా కుడిపక్కకు వచ్చి చెట్ల కిందనే పెట్టుంటారు చిన్న పిల్లలు అన్నిటి కూడా. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంకా చాలా అమ్మేస్తున్నారు. అడుగుదాం ఎట్లా చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల 18,000 అంటే పోతు మనకి ఏదైనా అన్ని పోతులే 18,000. సో అన్నీ పోతులే అంటే ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చేసి 1800తో చెప్తున్నారు, 1800. సో మనకేమి ఎక్కువ తీసుకోరు అంటే 1000, 1100 అట్లా అనమాట. 1100, 1200తో అయిపోతుంది. సో మీకు చెప్తున్నా కదా పోతులు 1500 లోపలే ఇచ్చేస్తారు. మీకు కొద్దిగా ఇట్లా పాలు బాగా తాగుతాయి అనగా అప్పుడు ఇస్తారనమాట. అట్లాంటి పిల్లలు ఇస్తారు. 1500 లోపలే ఉంటుంది. మీ దగ్గర అన్ని పొట్టి పిల్లలు ఉంటాయి. చూద్దాం ఎక్కడ చెప్తాడు ఇంకా అని. పొట్టి పిల్లలు అన్ని పొట్టి పిల్లలు. ఏం బా బాగుండవా? ఎట్లా చెప్పినా పొట్టి పిల్లలు అంటే కాదులే మంది యూట్యూబ్లో వీడియోలు పెట్టాయి అట్లా. 2800 చెప్పిన. 2800 ఒకటి కాదు అదొకటి. ఈ అవన్నీ 2000 అట్లా పిల్లని బట్టి నువ్వు తక్కువ చెప్తే ఒకసారి నువ్వు ఇట్లా పైన పోతే అదే దండిగా వస్తారు. నువ్వు రోజు తక్కువ ఇస్తే వచ్చేస్తారు కదిరికి అంతా. 1500కి ఇస్తావా? 1500కి ఇస్తాడంట. 1000 రూపాయలకి 1000 రూపాయలకి రాదు. సో ఇదొకటి 2800 అంట. మిగతా 1500. 1500కి అయితే కొన్ని ఇచ్చేస్తాడంట. 1500 అంటే అట్లా ఇట్లా ఇచ్చేస్తారు. 1500, 1300, 1200 ఇట్లా ఇచ్చేస్తారనమాట. మనకి ఇబ్బంది ఏం లేదు. వస్తానా? సో సార్ ఇటు పక్కన చూసుకుంటే 3 ఉన్నాయి. అడుగుదాము. నేను ఎట్లా చెప్తే 3 ఎట్లా చెప్తావి? 9.5. సో 9,500 చెప్తానండి. 9,500. 9,500 రూపాయలు వెళ్తారా? ఓయమ్మ 9,000 అంట. సో వాడి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా బ్యాగ్ మేత కొరికే పిల్లలు. అడుగుదాం ఏం బయట చెప్తే జత అయ్యా 10.5. బా ఫుల్గా ఉన్నారు కదా పైన. సో 10,500 చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా అసలు మేత కొరికే పిల్లలు 10.5. 10,500. 10,500 రూపాయలు వెళ్తారు. సో ఇంత పిల్లలు 10,500 చెప్తే ఇంకా ఆడ పక్కన ఏమమ్ముకోవాలి ఏమో అసలు అర్థం కాదు. 10,500 చెప్తాడు. సో ఏం మేత కొరికే పిల్లలు 2 కేలు 3 కేలు అట్లా. అదే 10,500 చెప్తాడు. వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా దానికన్నా కొద్ది చిన్న పిల్లలు అడుగుదాము. ఎటు చెప్తాను నా జత? ఎటు చెప్తాను నా జత? సో అన్ని పాలే ఏం బా తెచ్చిరా ఏమి మనయా? నీవు లేవి ఇదేనా? ఇవి లేవా? ఏం మన అయిపోయినా అన్ని నీవే చిక్కలేదా? 2 ఎటు చెప్పినావు? 6.5. సో ఈ 2 పిల్లలు వచ్చేసి 6.5. మన దాదాపు 30-40 పిల్లలు తీసాడు వారం దొరకలే అంట. ఈ 2 వచ్చేసి 6,500 చెప్తానండి. 6,500. 6,500 రూపాయలు వెళ్తారు. సో ఏనా ఎటు చెప్పినా ఇదినా? సో 5.5 చెప్తానండి పిల్ల. సో చిన్న పిల్ల మేత కొరికే పిల్ల 5,500 చెప్తున్నారు. రేట్లు మాత్రం భారీగా ఉంది. వీటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక చిన్న పొట్ల పిల్లలు ఉన్నాయండి. అడుగుదాము. ఏం పా ఎటు చెప్పినారు? ఇది ఒకటి 16 పొట్టి పిల్ల ఏదైనా పొట్టి పిల్లలు పొడి పిల్లలు జత వచ్చి 2,000, 3,000.
3200. బా నువ్వే పో రకంగా చెప్తాను రేట్ అంటే 3200. సో 3200 చెప్తామండి జత. ఒక్కొక్కటి వచ్చేసి 1600 అట్లా 1600. సో 3 పొట్ల పిల్లలు ఉన్నాయండి. సో వాటి పక్కన చూసుకుంటే అన్ని మేత కొరికే స్వామి బాగున్నారు స్వామి. అన్నీ ఇంకో మేత కొరికే పిల్లలు అనమాట. ఒక సైజుకి వచ్చిన పిల్లలు. స్వామి లాస్ట్ వారం కూడా తెచ్చున్నాడు, వీడియోలు తీయలేదు. అన్నీ ఇట్లాంటి పొట్ల పిల్లలు తెస్తాడు అనమాట. అన్ని మేత కొరికే పిల్లలు. ఎందుకంటే కొంతమంది పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఇష్టంగా వాళ్ళకైతే ఇట్లాంటి పిల్లలు బాగా ఉపయోగపడతాయి. ఇట్లాంటి పిల్లలు పెంచుకుంటే వాళ్ళకి బాగా తొందరగా గ్రోత్ వస్తుంది. ఇట్లాంటి పిల్లలు తీసుకొని పాలు దాపుకొని వాళ్ళు పెంచాలంటే చాలా ఇబ్బంది. ఒక్కొక్కసారి చలికి చచ్చిపోతాయి అనమాట. ఇలాంటి పిల్లలు మనం ఒకసారి అడిగి తెలుసుకున్నా. ఎట్లా చెప్తున్నారు స్వామి జత? 9,500 చెప్తాను స్వామి. 9,500. సో ఈ జత వచ్చేసి 9,500 చెప్తాను అండి. 9,500. ఆ 90,500 రూపాయలు వెళ్తారు. సో మనకు బాగానే ఉన్నాయి పిల్లలన్నీ కూడా. 8,000తో అడుగుతాను స్వామి. 8,000తో అడుగుతాను. 8,000తో అడుగుతాను రీలే. 8,500 అయితే ఇవ్వడానికి 8,800 అయితే ఇస్తా. 8,800 మన కాడికి గిట్టుతాడు. సో 8,800కి అయితే ఇచ్చేస్తారంట స్వామి. గట్టిగుంటుందంట. సో పిల్లలన్నీ కూడా బాగానే ఉన్నాయి. అవి లోపల చిన్న చిన్న పిల్లలు ఎట్లా చెప్తాను స్వామి? 5,500. సో ఈ చిన్న చిన్న పిల్లలు వచ్చేసి 5,500తో చెప్తాను అండి. 9,500. 4,400తో అడుగుతాను స్వామి. 4,400తో అడుగుతాను ఇలే. సో చూసుకోవచ్చు, చూద్దాం. ఇప్పుడు చెప్తాడు చూడండి రేట్. ఇది ఒకటి 4,600 అయితే ఇమ్మంటున్నాడు. 4,600. సో ఇంకా పక్కన అయితే పిల్లలని చూపిస్తాను అండి. అవి కూడా రేట్లు మాత్రం భయంకరంగా ఉంటాయి చిన్న చిన్న పిల్లలు. చూద్దాం ఆ పక్కనకి వెళ్ళి. సరే 2 తీసుకొస్తాను. ఏమైనా కొన్ని ఏమైనా అమ్మేటివా? ఎట్లా చెప్తానా? సో ఈ 2 చూద్దాము ఎట్లా చెప్తాడో చూద్దాం. 2 పెద్ద పిల్లలు. సారీ ఆయన వెళ్ళిపోతాను. ఓకే వదిలే. ఇంకా 7 పిల్లలు చూద్దాం. ఈ వారం చిన్న చిన్న పిల్లలే ఉన్నాయి. నేను ఒకటి ఎట్లా చెప్తాను? 1500, 1600. పిల్ల 1500, 1600. సో ఒక్కొక్క పిల్ల 1500, 1600 చెప్తున్నాడండి. 1,500, 1,600 ఇట్లా చెప్తున్నాడు. బాగానే ఉన్నాయి. ఏం చెప్పినప్ప ఇది పిల్ల? పోదు పిల్ల మరక పిల్ల. మరక పిల్ల 1500. మరక పిల్ల 1500. సో పోదు పిల్ల మరక పిల్ల అన్నీ 1500 చెప్తున్నాడు. ఇంకా పెద్ద పట్టుకున్నాడు. చిన్నపిల్ల అడుగుదాము. ఏం పై ఎట్లా చెప్తాడు? 100 పట్టుకున్నావు ఇంకా నీకు ఇవ్వాలంటే ఆడికి అర్థమా? కాదు 100 మంది చెప్పరు మానేడా. అమ్మేదేనా? అమ్మేదే కొంటివా? ఎంతప్పా? ఎంత పడింది? ఎంత చెప్తాడు? 2,000. సో 2,000 చెప్తాను. మరకనా? 2,000 చెప్తానండి ఇది మరక. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన కది సంతలో 4th వీడియోలో హోటల్ వీడియోలో మొత్తం అడిగి పెట్టినాను. మన ఛానల్ ఓపెన్ చేసి చూసేయండి.